Good morning, dear friends. I am your Narayanachari. I wishing a happy new year, Telugu New Year, and once again I am welcome to my channel. So ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ఈ నూతన సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు మీకు నేను తెలియజేస్తున్నాను. సో మీరు ఈ నూతన సంవత్సరంలో ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సాధిస్తారని, దానికి మన ఆరోగ్యమే మీకు చేతనిస్తుందని ఆశిస్తూ, మనం పాటించే అలవాట్లు కానీ, మనం తినే ఆహారం కానీ ఆరోగ్యమైనది ఉండాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అనేది మన ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా మన ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. మన ఆరోగ్యం బాగుంటేనే మనకు అష్టైశ్వర్యము కలుగుతుంది. కాబట్టి ప్రతి పనిలో మన ఆరోగ్యం అనేది మన ఇంపార్టెన్స్ ఇస్తూ, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన కెరియర్ను, మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలా. విద్యార్థులు కానీ, అండ్ మన ఎంప్లాయీస్ కానీ, ఇంకా ఎవరైనా మన పెద్దలు కానీ, అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన ప్రకృతి వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరంలో మనం తీసుకునే ఒక మంచి అలవాటును, ఎందుకంటే మన ఆరోగ్యమే మన ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. దాంతోపాటు మనం చేసే ఈ యోగా అభ్యాసం కూడా మన ఆరోగ్యాన్ని తీర్చిదిద్దుతుంది. మనకు ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, మనకు ఆరోగ్యం లేనిది అవి అనుభవించలేం. కాబట్టి నూతనంగా మనం ఈ సంవత్సరంలో ఈ ఆహారంలో మనం పాటించవలసినటువంటి ఏవైతే పద్ధతులు ఉన్నాయో, నేను ఎప్పటికీ చెప్పేది మొత్తము సాల్ట్ను, మనం తీసుకునే సాల్ట్ను మనము నిషేధించాలి. మన ఫుడ్ నుంచి సాల్టే మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని పాడు చేస్తుంది. కాబట్టి సాల్ట్ను పూర్తిగా నిషేధిస్తూ, దానికి ప్రత్యామ్నాయంగా మనము ఈ లెమన్, ఏదైతే నిమ్మకాయ ఉంటుందో, నిమ్మకాయ తీసుకోవాలి. తర్వాత మన ఫుడ్లో మొత్తము ఒక నిమ్మకాయని భాగంగా చేసుకోండి. తర్వాత ఇంకా ఏంటంటే, సెకండ్, ఆయిల్ మన ఆరోగ్యాన్ని, మన శరీరంలో కొవ్వు పదార్థాలను పెంచుతుంది. కాబట్టి పూర్తిగా ఆయిల్ను మన ఆరోగ్య జాబితా నుంచి తొలగించి దానికి బదులుగా మీరు మీగడ యూజ్ చేయండి. మీగడ యూజ్ చేయాలా. మీగడ యూజ్ చేయడం వల్ల మన ఆరోగ్యము చాలా కుదుట పడుతుంది. సో ఇంకా మీరు ఈ ఛానల్ని చూస్తుండండి. నేను దీనికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి, ఆహారానికి సంబంధించినటువంటి ఎన్నో టిప్స్ చెప్పడం జరుగుతుంది. దీంతో పాటుగా నేను చేసే యోగాసనాలను కూడా మీరు చూడండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఛానల్ను మీరు ఆదరిస్తున్నందుకు మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మీరు ఎవరైతే ఆరోగ్యాన్ని పాటించాలనుకుంటారో వారికి నేను ఈ నూతన పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. పరాభవం అంటే మన అనారోగ్యాన్ని పరాభవం చేయడం, మన చెడు అలవాట్లను పరాభవం చేయడం, మన యొక్క ఏదైతే దుష్ట శక్తులను మనకు సంబంధించినటువంటి, మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహార అలవాట్లను పరాభవం చేయడం అని మనము గ్రహించాలి. ఈ వాటిని పరాభవం చేస్తూ మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని పద్ధతులను పాటిస్తారని ఆశిస్తూ, మరొకసారి ఈ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో ఈ ఛానల్కు మళ్ళీ
ధన్యవాదాలు.